వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నా పేరు శోభ. ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర స్థాయి బాలికల వాలీబాల్ పోటీలు. మొదటి బహుమతి సాధించిన ఉమ్మడి నల్గొండ జిల్లా బాలికల టీం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం. పురుగుల మందు తాగించడంతో బాలిక మృతి. పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. హామీలను అమలుపరచాలని కోరిన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్. నారాయణపేట జిల్లా జక్లేర్ గ్రామంలో తరచూ రోడ్డు ప్రమాదాలు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించిన మక్తల్ ఎస్ఐ రాములు. ఇక డీటెయిల్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర స్థాయి బాలికల వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బాలికల టీం మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ గుండూరు ప్రవల్లిక, ప్రకాష్ కుమార్లు, క్రిష్ శకం, గుండూరు ప్రీతం జోనా జ్ఞాపకార్థం క్రీడాకారులకు తమ సొంత ఖర్చులతో బహుమతులను మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమతి పెరుమాళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి పుష్పల లలిత ఆనంద్, ఉమ్మడి నల్గొండ జిల్లా వాలీబాల్ అధ్యక్షుడు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుండూరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపైన కూడా శ్రద్ధ వహించి గ్రామీణ క్రీడల్ని కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి వాటికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్న సంగతి. దాంట్లో ప్రధానంగా వాలీబాల్కి సంబంధించి ఈ సంవత్సరం, ఈ వరుసగా 6వ సంవత్సరం మొన్న నిజామాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో మన సూర్యాపేట జిల్లా, నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా బాలికలు మొదటి స్థానాన్ని సంపాదించి కప్పు గెలుచుకుని రావడం జరిగింది. అయితే వరుసగా 6 సార్లు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా క్రీడాకారిణులే ఈ విజయం సాధిస్తూ కప్పు సాధిస్తున్నారు. దీనికి మనకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా ఈ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మన మిత్రుడు ప్రకాష్ గండూరు ప్రకాష్ అన్ని విధాలుగా సహకరిస్తూ పిల్లలను ఎంకరేజ్ చేస్తూ మిగతా అందరి పీఈటీలు ఇతరులందరి సహకారంతో ఈ ఆటను బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి ఈరోజు కూడా ఈ కప్ సాధించి వచ్చిన క్రీడాకారులకి ప్రోత్సాహకంగా వారికి కావాల్సిన షూసు, ఇతర డ్రెస్ వారిని కూడా ఈరోజు అందజేయడం జరిగింది. ఈ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థుల్లో, యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి కూడా ఉపయోగపడతాయి, శారీరక దార్ఢ్యానికి ఉపయోగపడతాయి. అదే రకంగా మిగతా విషయాల్లో కూడా జీవితంలో వచ్చే ఆటపోట్లను కూడా తట్టుకోవడానికి, వాటిని ఎదుర్కొని నిలబడడానికి కూడా క్రీడలు ఉపయోగపడతాయి. అందుకే మనం చాలా సందర్భాల్లో క్రీడా స్ఫూర్తి ఉండాలి అని చెప్తూ ఉంటాం. అంటే ఓడిపోయిన వాళ్ళు కుంగిపోకుండా మళ్ళీసారికి గెలవాలన్న ప్రయత్నాన్ని ఏదైతే చేస్తారో పట్టుదలతోనే, ఆ పట్టుదలను పెంచడానికి క్రీడా స్ఫూర్తి ఉపయోగపడుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా అది కావాలని చెప్పి మరి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన మైనర్ బాలికకు బండి రాజు అనే యువకుడు మాయమాటలు చెప్పి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అనంతరం బాలికకు పురుగుల మందు తాగించి తాను కూడా పురుగుల మందు తాగాడు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి తాము పురుగుల మందు తాగామని చెప్పడంతో వారిద్దరిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. అమ్మాయి తరపున కుటుంబ సభ్యులు నిందితుడు రాజును చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అవునా చెప్పురా. సరే సరిపోతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి జూలూరుపాడు మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల తీర్పుతో దిగివచ్చిన కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు పీఆర్సీ అమలు అంటూ మోసపూరిత నాటకాలను తెరతీస్తున్నాడని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయినా తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించాడు. నేను మేధావులకు, విద్యావంతులకు, టీచర్లకు, ఉద్యోగులకు, రిటైర్డ్ టీచర్స్కు, కాంట్రాక్టు యొక్క ఉద్యోగులకు, పెన్షనర్స్కు, కస్తూరిబా టీచర్స్కు, మోడల్ స్కూల్ టీచర్స్కు, ఎయిడెడ్ టీచర్స్కు, సంస్థ యొక్క మేధావి లోకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ టీఆర్ఎస్కు ఒకసారి బుద్ధి చెప్పండి. ఈ యొక్క వరంగల్, నల్గొండ, ఖమ్మం యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీని గెలిపించడం ద్వారా ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వండి. ఈ ప్రభుత్వం మెడల్ వంచాలంటే ఇవాళ ఒక భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇటు రాష్ట్రం నుంచి ఇవాళ ఈ టీఆర్ఎస్ని ఎదుర్కొంటున్నది ఇవాళ బీజేపీ. మిగతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే, కాంగ్రెస్ వాళ్ళని గెలిపిస్తే టీఆర్ఎస్లకే పోయిండ్లు, ఇండిపెండెంట్లు గెలిపిస్తే టీఆర్ఎస్లోకే పోయిండ్లు. కాబట్టి ఈరోజు నిజంగా ఈ టీఆర్ఎస్ని ఎదుర్కోవాలంటే, ఈ అప్రజాస్వామికమైన యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే, ఈ అప్రజాస్వామికమైన యొక్క నియంత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ఒక భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. అందుకోసం ఒకసారి ఆలోచించవలసిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో కొన్ని వేల కోట్ల రూపాయల యొక్క నేషనల్ హైవేస్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయకపోవడం వల్ల చాలా ఆ యొక్క ప్రాజెక్టులు ముందుకు పోతలేవు. విద్యారంగం పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నది. వైస్ ఛాన్సలర్స్ లేరు యూనివర్సిటీస్. నేను ఒక్కటే అడుగుతున్నా, ఇంతకాలం తర్వాత ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎందుకు ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయలేదని. ఇవాళ వరంగల్లో ఉన్న కాకతీయ యూనివర్సిటీని, నల్గొండలో ఉన్న యొక్క మహాత్మా గాంధీ యూనివర్సిటీని ఇవాళ డమ్మీ యూనివర్సిటీలుగా మార్చుతున్నారు. మీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి మాత్రం డీమ్డ్ యూనివర్సిటీ వచ్చింది. కానీ ప్రభుత్వంలో ఉన్న యొక్క స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీని మాత్రం డమ్మీ చేసేస్తున్నారు. ఎందుకు ఖమ్మం జిల్లాలో ఒక యూనివర్సిటీ పెట్టలేదని అడుగుతున్నా. మాకు ఒక అవకాశం ఇవ్వండి. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక విశ్వవిద్యాలయాన్ని తీసుకురావడం కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తాం, అటు కేంద్రం నుంచి కూడా మా వంతు యొక్క ప్రయత్నం చేస్తామని చెప్పి నేను విద్యావంతులందరికీ, విద్యార్థులకు కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. కాబట్టి ఆలోచించండి, ఒక అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇవ్వమని చెప్పి నేను కోరుతున్నాను. ఈ యొక్క అవినీతి ప్రభుత్వం ముఖ్యంగా ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు ఈరోజు సంపాదించారు. కాంట్రాక్టులు, కబ్జాల యొక్క ప్రభుత్వం ఇది. ఎక్కడ చూడు కబ్జాలే ఇవాళ. ఇటువంటి యొక్క ఈ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎదుట ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని అర్హులతో బీజేపీ ఆధ్వర్యంలో బైఠాయించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ రాజేశ్వర్కు అర్హులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపై ఆర్డీఓ మాట్లాడుతూ విచారణ జరిపి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్య నాయకులు నాంపల్లి వేణుగోపాల్ మరియు మహిళా నాయకులు, బీజేపీ కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంతమంది ఎలిజిబుల్ ఉంటే అంతమందికి కంప్లీట్ చేసి సివిల్ ద్వారా అనుకుంటారు. అన్ని ఇల్లు ఉన్నాయో అంతమంది మాత్రమే పంపిస్తారు. తర్వాత ఇంకా స్థలం కూడా కేటాయించి ఉంది, మనకి ఇంకా కూడా కేటాయించే అవకాశం ఉంది. శాంక్షన్ ఎన్నైతే ఉన్నాయో అన్ని కూడా మొత్తం కట్టేస్తాము. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి అందరూ बोला
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని జక్లేర్ గ్రామంలో నేషనల్ హైవే 167 నేషనల్ హైవేపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాలను అరికట్టాలని మక్తల్ ఎస్ఐ రాములు జక్లేర్ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జక్లేర్ సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు. నారాయణపేటకు జంక్షన్ కూడా ఉంది. ఈ జంక్షన్లో ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది, క్రైమ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నివారించడం కోసం ఈరోజు జక్లేర్ గ్రామంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎంపీటీసీ సర్పంచ్ ప్రజల సమక్షంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి దీంట్లో ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్లను, షాపుల వాళ్ళను, గ్రామస్తులందరూ పిలిపించి వాళ్ళకి అవేర్నెస్ క్యాంపు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేది ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. ఇంతకుముందు కూడా గ్రామ పెద్దలకు, సర్పంచులకు చెప్పడం జరిగింది. ఈరోజు అందులో భాగంగా మళ్ళీ ఒకసారి గ్రామంలో ఉన్న ఒకసారి తెలియజేస్తున్నాము. ఇందులో భాగంగా మన జక్లేర్ గ్రామ రషీద్ ఫస్ట్ టైం 10,000 చెక్ కూడా ఆయన స్పాన్సర్ చేస్తున్నారు సీసీ కెమెరాల కోసం. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యులందరూ ఇంటికి వచ్చి గ్రామ సేఫ్టీ కోసము అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీ బోర్డులు కూడా రోడ్ సేఫ్టీ అండ్ ఇండికేషన్ తెలియజేయడం కోసము అవి కాషన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం కోసం దానికి కూడా సహకారం చేయాలని ఇక్కడ ఉన్న గ్రామాలందరూ కోరుకోవడం జరిగింది. ఆ కాషన్ బోర్డ్స్ మరి సీసీ కెమెరాల కోసం గ్రామంలో ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి చిన్నవాళ్ళైనా పర్లే పెద్దవాళ్ళు తమ సహకారం చేసి నేను సైతం అనే ప్రోగ్రాంలో మా డీజీ సార్ ప్రోగ్రాంలో అందరితో భాగస్వామ్యాలని ఈ ద్వారా మీడియా ద్వారా నేను తెలియజేస్తాను. ఎక్కువ ప్రాంతంలో ఉంది. ఇక్కడ నుంచి నారాయణపేటకు జంక్షన్ కూడా ఉంది. ఈ జంక్షన్లో ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంది, క్రైమ్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నివారించడం కోసం ఈరోజు జక్లేర్ గ్రామంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎంపీటీసీ సర్పంచ్ ప్రజల సమక్షంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి దీంట్లో ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్లను, షాపుల వాళ్ళను, గ్రామస్తులందరూ పిలిపించి వాళ్ళకి అవేర్నెస్ క్యాంపు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ మేజర్ గ్రామ పంచాయతీ కాబట్టి ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనేది ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. ఇంతకుముందు కూడా గ్రామ పెద్దలకు, సర్పంచ్. గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆంజనేయులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశపరిచిందని తెలియజేశారు. బడ్జెట్ వ్యాపారస్తులకు, మధ్య దిగువ తరగతి కుటుంబాలకు అందుబాటులో లేని విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తుకూరు నగేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మాత్రమే ఇంట్రెస్ట్, పెన్షన్ ఈ రెండే కనుక ఇన్కమ్స్ ఉంది, వాళ్ళు కనుక ప్రాపర్గా ఇన్కమ్ ట్యాక్స్లో డిడక్షన్ చేసినట్లయితే వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి ఎగ్జామ్స్ ఇచ్చారు రిటర్న్స్ ఫైల్ చేయడానికి. బట్ వాళ్ళకి అదర్ ఇన్కమ్ ఉన్నా లేకపోతే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే పూర్తిగా ఎగ్జామ్షన్ మాత్రం కాదు, ఓన్లీ ఇంట్రెస్ట్, పెన్షన్ ఉంటే మాత్రమే ఎగ్జామ్షన్. రిమైనింగ్ వాటికి కంపల్సరీగా రిటర్న్స్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్షన్ మాత్రం కాదు, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ట్యాక్స్ యాక్ట్ లిమిట్ని 10 కోట్లకు పెంచారు. ఇంతకుముందు 5 కోట్లు ఉండేది, ₹1,00,00,000 నుంచి 5 కోట్ల మధ్య ఉండాలని మనం ట్యాక్స్ యాక్ట్ చేసేవారు. అంటే చార్ట్ అకౌంట్ చేత పుస్తకాలు చేయించుకోవాల్సిన అవసరం ఉండేది. దాన్ని ఏం చేశారంటే 10 కోట్లే పెంచారు. దానికి కూడా దగ్గర రూల్స్ ఏంటంటే మినిమం 5%, అంటే మీరు కానీ డిజిటల్గా సేల్స్ కానీ పేమెంట్స్ కానీ త్రూ బ్యాంక్ ద్వారా జరిగినట్టయితే 5% ఇన్కమ్ చూపించినట్టయితే వాటికి ట్యాక్స్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 5% కంటే బిలో కనుక, అంటే ఎక్కువ కనుక, అంటే మొత్తం 95% టోటల్గా రిసిప్ట్లు కానీ పేమెంట్లు కానీ త్రూ బ్యాంకు ద్వారా కానీ త్రూ డిజిటల్ ద్వారా కానీ కనుక చేస్తేనే ఈ 10 కోట్ల ఎగ్జామ్షన్ లిమిట్ వర్తిస్తాం. లేకపోతే 10 కోట్ల ఎగ్జామ్షన్ లిమిట్ వర్తించదు. అప్పుడు ఆడిట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రీఅసెస్మెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి. అంటే ఇన్కమ్ ఎస్కేప్మెంట్ అని ఉంటుంది. ఇన్కమ్ ఎస్కేప్మెంట్ అంటే ఒకసారి మన అసెస్మెంట్ అయిన తర్వాత దాని కనుక డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మెటీరియల్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఉంటే అది కనుక 50 లక్షలు లోపల కనుక అది కనుక ఉన్నట్టయితే, అంటే వాళ్ళ దగ్గర మెటీరియల్ ఉన్నట్టయితే ఇదివరకు 6 సంవత్సరాల దాకా ఇన్కమ్ ట్యాక్స్ మళ్ళీ అసెస్మెంట్ చేయడానికి నోటీసులు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపారని, ఇది కేవలం ఎన్నికల బడ్జెట్గా ఉందని, వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించి ప్రధాని దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపారని, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చి బడ్జెట్ కేటాయించారని ఆరోపించారు. రైతులకు శాపంగా మారిన 3 వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని, ఢిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు చాలా నష్టం జరిగింది. కరోనాతో అల్లాడుతుంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు కనీస బుద్ధి లేకుండా మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఎలాంటి ప్యాకేజ్ కూడా ఇవ్వకుండా జరిగింది. దీనికి కారణంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మోడీ గారి దుష్పమన దగ్నం చేయడం జరుగుతున్నది. దీన్ని వెనక్కి తీసుకొని వెంటనే తెలంగాణకు సపరేట్ ప్యాకేజ్ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాము. ఇవాళ 4 రాష్ట్రాల్లో ఎలక్షన్ ఉండడం కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం, వాళ్ళ స్వార్థ రాజ్యాల కోసం అస్సాం కానీ, తమిళనాడు కానీ, పంజాబ్ కానీ, కేరళలో కానీ ఎలక్షన్ ఉన్నందువలన వాళ్ళ సపరేట్గా వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం, వాళ్ళ ప్రభుత్వాన్ని చేజిక్కించడం కోసం అక్కడ రాష్ట్రాల్లో సపరేట్ బడ్జెట్ విధించడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గారి ఆధ్వర్యంలో నిర్మల్లో ఈ యొక్క ర్యాలీ చేయడం జరిగింది. దీని కారణంగా మోడీ గారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకు చాలా నష్టం జరిగింది. కరోనాతో అల్లాడుతుంటే రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలంలోని అన్ని మీ సేవా కేంద్రాలు, ఆధార్ సెంటర్ దగ్గర ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్ సరుకుల ఓటీపీ మొబైల్ లింక్ ప్రక్రియ వలన నానా ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తికి సంబంధించిన మొబైల్ లింక్ చేయడానికి 10 నుంచి 20 నిమిషాల టైం పడుతోందని, దీనివలన ఎక్కువ సమయం క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తుందని వాపోతున్నారు. నా పేరు పి మల్లేష్, చౌదరగూడెం. ఉదయం 6 గంటలకు వచ్చినామన్న. 6 గంటల సంది మంది పబ్లిక్. నిన్న వచ్చినాం, నిన్న పోయినాం. ఉదయం 6 గంటల సంది మంది పబ్లిక్ ఉన్నారు. నిన్న వచ్చినాము, నిన్న పని కాలేదు, మళ్ళీ ఈరోజు వచ్చినామన్న. 4-5 రోజుల సంది ఇదే పరిస్థితి అన్న. ఇప్పుడు ఏవి ఇంత ఇబ్బంది, పశువులను ఇడిచిపెట్టి అన్ని ఇడిచిపెట్టి పడిగాపులు కాసి దీని నుంచి ఉపయోగం ముందు చెప్పాలి కదా, ఎవరన్నా నెల ముందు చెప్పాలి కదా. అప్పుడప్పుడు పోతే బియ్యం కాడికి పోతే బియ్యం ఇయ్యరు, వీడికి వస్తే ఇవి ఇయ్యరు. ఇది ఏంది పరిస్థితులు? తిండి లేక, నీళ్లు లేక ఇంత ఇబ్బంది చేసుకొని తింటున్నాము. ఈ పంచాయతీ చేస్తే ఇట్లా ఈ లైన్లలో నిలబడాలి, కాలు కూర్చున్నాయి. ఇప్పుడు పని మానుకొని ఇవి తిప్పన గెలిపించిందే మా తప్పు. ఇంకా కొడుకు ఎక్కిస్తుండంట. చూడన్నా ఈ రోగాలే, ఒకటి కరోనా ఉంది, ఇగో లైన్ చూడు, ఒకరికి మార్క్సులు ఉంది, ఒకరికి లేదు. ఎంత తిప్పులు ఉంది అసలు. కేసీఆర్ ఏం పద్ధతి నచ్చలేదన్నా. మీరు ఏ ఊరు? మా శాద్నగర్ చెట్టాలపల్లి, రామ్నగర్ కాలనీ, శాద్నగర్, రంగారెడ్డి కూడా. ఒకరికి 5% టైం పడుతుంది. ఒకరికి వాళ్ళందరూ వాళ్ళకి ఉండాలి. వినట్లేదు, చెప్తానే ఉంటుంది. చెప్తాను అన్న హాస్పిటల్ అన్ని విషయం మేనేజ్ చేయమంటారు, అయినా వింటలేరు. వాళ్ళు దొరుకుని వస్తారు. నేను చెప్తా. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం నిధి సేకరిస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ సిటీ బీజేపీ నాయకులు వై రాజ్కుమార్ స్పందించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుపైన నిధి సేకరణ చేయడం పద్ధతి కాదన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు అధికార దాహంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ వ్యాప్తంగా సొంత పేరుపైన నిధి సేకరణ చేసే పద్ధతులు ఎక్కడా లేదన్నారు. ప్రజలు టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. నమస్తే, వెల్కమ్ టు విచ్ న్యూస్. ఈరోజు మనతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీలో ఎన్నో విశేషమైన కార్యక్రమాలు చేసి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ని పార్టీలు ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతూ ఆ సిద్ధాంతాలను ఆచరిస్తూ
పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీలో ఉన్న మన వై రాజ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడడానికి మన ముందుకు వచ్చారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరు రామ మందిర నిర్మాణం కోసం తమ వంతు సహాయంగా ప్రతి ఒక్కరికి తోచినంత వాళ్ళు డొనేట్ చేస్తున్నారు, నిధి స్వీకరిస్తున్నారు కొంతమంది లీడర్లు. దానిపైన మీ బాధ్యతగా మీరు నిధి సేకరణలో మీ కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది, మీ కార్యాచరణ ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు? ముందుగా వీక్లీ వారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇది ఒక దేవుని కార్యం. శ్రీరాముని దయ వల్ల ఎంతోమంది దీనికి డొనేట్ చేస్తున్నా కూడా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయకుండా ప్రతి ఇంటి నుంచి ఒక హిందూ రూపాయి అయినా కానీ, 100 రూపాయలు అయినా కానీ, 10 రూపాయలు అయినా కానీ, 1000 రూపాయలు అయినా కానీ, ఇలా అంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ మోటో ఏంటంటే ఇంటింటికి వెళ్ళాలి, అమౌంట్ తగ్గులేదు. రామతీర్థం అనేది ఇది ఒక చందా కాదు, ఇది ఒక సమర్పణ. అంటే దేవుడు ఇచ్చినట్టు మనకు చాలా ఉండదు అమౌంట్, కానీ మనం ఏం చేయాలంటే ఇది ఒక చందా కాకుండా ఇది సమర్పణ కింద లెక్క. అంటే దేవునికి మనం దేవుడికి ఇస్తున్నాం. సో ఇలా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ మోటో ఏంటి అంటే ప్రతి హిందూ బంధువు ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి నిధి సేకరించాలి. ఇది సేకరణ, నిధి సమర్పణ, అంతే తప్ప ఇది చందా కాదు. ఇది హరొక్క హిందూ ధర్మం. రేపు మనం ఉన్నా లేకున్నా మన తరాలకు తెలిసిపోతుంది. అంటే మా తాతనో, మా ముత్తాతనో, మా నాన్ననో ఈ మా రాముడి వారికి, మన శ్రీరామునికి మన శ్రీరామునికి మనం ఒక సమర్పణ ఇచ్చినాం, ఈ గుడిలో మాది కూడా ఉంది అన్న ఫీలింగ్ రావాలన్న ఉద్దేశంతో మన విశ్వ హిందూ పరిషత్ వారు ఈ కార్యక్రమానికి ముంగట ఉంటూ దీన్ని జయప్రదం చేయవలసిన ప్రతి హిందూ కార్యకర్తకి, ప్రతి హిందువుకి దీన్ని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో, ఈ యొక్క నిధి సేకరణ నేపథ్యంలో ఈ రామాలయం అయోధ్యలో ఒక నిర్మాణం రామాలయం పైన గత కొద్ది రోజుల్లో చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ శ్రేణులు కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వాటిపైన మీ స్పందన ఏంటి? అది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ గురించి మాట్లాడడం కూడా నేను కూడా చాలా తక్కువ అనుకుంటాను. ఎందుకంటే ఒక ఫస్ట్ రోజు మన కల్వకుంట్ల విద్యాసాగర్, సెకండ్ పెదమంతి రవి, థర్డ్ వచ్చేసి చెల్ల ధర్మారెడ్డి, ఫోర్త్ మన ఎర్రబల్లి దయాకర్ రావు, ఈరోజు శంకర్ నాయక్. వీళ్ళు ఏంటంటే ఆరిపోయే దీపాలు. ప్రజలలో మొత్తం వీళ్ళ గురించి నెగిటివ్ వచ్చింది. ఆ నెగిటివ్నెస్ పోవాలంటే ఈ ఉన్న ఏదైతే పరిపాలిస్తున్న మన తెలంగాణ, ఆ మెప్పు కోసం వీళ్ళు చేసే కామెంట్స్. అంతే తప్ప వీళ్ళు హిందువుల పైన ఏదో ప్రేమ ఉన్నట్టు కాదు, ద్వేషం ఉన్నట్టు కాదు. ఇది కేవలం వాళ్ళు పొలిటికల్ సైడ్. రేపు ఫ్యూచర్లో కేసీఆర్ గారు అరే దేశం అన్న ఉద్దేశం రావాలన్న ఉద్దేశంతో వీళ్ళు కేవలం నోరు పారేసుకుంటున్నారు. అయినా కూడా చెప్తున్నాం, జాగ్రత్త ఉండండి. లేకుంటే 2023లో మీకు కొర్రి కాల్చి బాధ పెడతారు తెలంగాణ ప్రజలు, మెయిన్లీ హిందువులు. ఎందుకంటే హిందువులని చులకన చేసి మాట్లాడితే ఏ హిందువు ఊరుకోడు. అది మీరు గ్రహించవలసిందిగా నా మనవి. రామ మందిరం నిర్మాణం కోసం నిధి సేకరణలో భాగంగా ఎవరైనా సరే ఒక 10, ఒక 50, 100 అంత మించి అయితే ఒక స్కానర్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పటి వరకు ప్రతి దేశవ్యాప్తంగా నిధి సేకరణ జరుగుతుంది. అయితే ఇప్పుడు కొత్తగా ఈ ఎర్రబల్లి దయాకర్ రావు మినిస్టర్ వారి పేరు పైన ఒక చేపించి ఆ నిధి సేకరిస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానిపైన యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ ఒక లీడర్గా అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మీరు సమర్థిస్తున్నారా? దానిపైన మీ కామెంట్ ఏంటి? 100% ఖండిస్తున్నాను. ఇది ఇప్పుడు రోజు మేము నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. ఈరోజు మనతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీలో ఎన్నో విశేషమైన కార్యక్రమాలు చేసి గత కొన్ని సంవత్సరాలుగా ఎన్ని పార్టీలు ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతూ ఆ సిద్ధాంతాలను ఆచరిస్తూ పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీలో ఉన్న మన వై రాజ్ కుమార్ గారు ప్రస్తుతం మనతో కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడడానికి మన ముందుకు వచ్చారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రాజ్ కుమార్ గారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరు రామ మందిర నిర్మాణం కోసం తమ వంతు సహాయంగా ప్రతి ఒక్కరికి తోచినంత వాళ్ళు డొనేట్ చేస్తున్నారు, నిధి స్వీకరిస్తున్నారు కొంతమంది లీడర్లు. దానిపైన మీ బాధ్యతగా మీరు నిధి సేకరణలో మీ
కార్యక్రమం ఏ విధంగా ఉంటుంది, మీ కార్యాచరణ ఏ విధంగా నిర్వర్తిస్తున్నారు? ముందుగా V3 వారికి నా హృదయపూర్వక నమస్కారం. ఇది ఒక దేవుని కార్యం. శ్రీరాముని దయ వల్ల ఎంతోమంది దీనికి డొనేట్ చేస్తున్నా కూడా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ చేయకుండా ప్రతి ఇంటి నుంచి ఒక హిందూ రూపాయి అయినా కానీ, 100 రూపాయలు అయినా కానీ, 10 రూపాయలు అయినా కానీ, 1000 రూపాయలు అయినా కానీ, ఇలా అంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ మోటో ఏంటంటే ఇంటింటికి వెళ్ళాలి, అమౌంట్ తగ్గులేదు. రామతీర్థం అనేది ఇది ఒక చందా కాదు, ఇది ఒక సమర్పణ. అంటే దేవుడు ఇచ్చినట్టు మనకు చాలా ఉంటుంది అమౌంట్, కానీ మనం ఏం చేయాలంటే ఇది ఒక చందా కాకుండా ఇది సమర్పణ కింద లెక్క. అంటే దేవునికి మనం దేవుడికి ఇస్తున్నాం. సో ఇలా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ మోటో ఏంటి అంటే ప్రతి హిందూ బంధువు ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళి నిధి సేకరించాలి. ఇది సేకరణ, నిధి సమర్పణ, అంతే తప్ప ఇది చందా కాదు. ఇది మరొక హిందూ ధర్మం. రేపు మనం ఉన్నా లేకున్నా మన తరతరాలకు తెలిసిపోతుంది. అంటే మా తాతనో, మా ముత్తాతనో, మా నాన్ననో ఈ రాముడు వారికి, మన శ్రీరామునికి మన శ్రీరామునికి మనం ఒక సమర్పణ ఇచ్చినాం, ఈ గుడిలో మాది కూడా ఉంది అన్న ఫీలింగ్ రావాలన్న ఉద్దేశంతో మన విశ్వ హిందూ పరిషత్ వారు ఈ కార్యక్రమానికి ముంగట ఉంటూ దీన్ని జయప్రదం చేయవలసిన ప్రతి హిందూ కార్యకర్తకి, ప్రతి హిందువుకి ఇది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ యొక్క నిధి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం ఎదుట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2020 విద్యుత్ చట్ట సవరణను వ్యతిరేకిస్తూ విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడతాయని విద్యుత్ సంఘ కార్మికులు, అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కార్మికులు, అధికారులు అందరూ కలిసి ఆఫీసులకు తాళాలు వేసి విధులు బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఏడీ శ్రీనివాసులు, ఏఈ అమర్ సింగ్, వంగూర్ ఏఈ జలంధర్, ఊరుకొండ ఏఈ రవి, పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటు చేయడాన్ని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగస్తులము అందరము నిరసన తెలియజేస్తున్నాము. మా విద్యుత్ ఉద్యోగుల తరఫున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి, విద్యుత్ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయవద్దు, విద్యుత్ రంగ సంస్థలను ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోవాలని ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని అందరము, మొత్తం విద్యుత్ ఉద్యోగస్తులము అందరం కూడా కోరుచున్నాము. ఈరోజు ఈ విద్యుత్ నిరసన ఎందుకోసం తెలుపుతున్నామంటే, కేంద్ర ప్రభుత్వము విద్యుత్ సవరణ చట్ట సవరణ బిల్లు 2020ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి విద్యుత్ కార్మికులను కడుపుకొట్టే విధంగా ప్రవర్తిస్తుంది. దీంతో మా యొక్క కార్మికులపైన కానీ, మా అధికారులపైన, ఇందులో ఉండే ఎంప్లాయీస్ అందరిపైన మూలుగుతున్న ఎలుకపై తాటికాయబడేట అవుతుంది. మా పరిస్థితి ప్రైవేటీకరణ అయ్యేటట్టయితే మా కార్మికుల యొక్క జీవితాలు బదాన పడే రీతిలో ఉంది. కాబట్టి వీటికి అన్ని యూనియన్లు, అధికారులు అందరం కలిసి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఈ యొక్క బిల్లును వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. దీనికి గవర్నర్ చంద్రశేఖరరావు గారు సహకరించి మా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఈ విద్యుత్ కార్మికులకు ఎంతో మేలు చేసింది. అది మా అందరికీ మా దృష్టిలో ఉంది సార్. మా యొక్క సేవలు విద్యుత్ రంగంలో ఎంతో చేస్తున్నాం. కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించి మా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపాలని మా అందరి కార్మికుల తరఫున, ఆల్ యూనియన్స్ తరఫున మేము కోరుకుంటున్నాం సార్. మా యొక్క కడుపులు కొడితే ప్రభుత్వాలకు వచ్చేది ఏమీ లేదు సార్. మేము కార్మికులు క్షేమంగా ఉన్నప్పుడే దేశంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజామాబాద్ జిల్లాలో రాష్ట్ర స్థాయి బాలికల వాలీబాల్ పోటీలు, మొదటి బహుమతి సాధించిన ఉమ్మడి నల్గొండ జిల్లా బాలికల టీం. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన మైనర్ బాలికపై అత్యాచార యత్నం, పురుగుల మందు త్రాగించడంతో బాలిక మృతి. పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గుజ్జిల ప్రేమేందర్ రెడ్డి తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించాలని బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా, హామీలను అమలుపరచాలని కోరిన ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్. నారాయణపేట జిల్లా జక్లేర్ గ్రామంలో తరచూ రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించిన మక్తల్ ఎస్ఐ రాములు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.